ఈరోజు మత్స్యద్వాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే మంగళవారం సందర్భంగా ఎలాంటి పనులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, మంగళవారం నాడు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని మత్స్యద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ మత్స్యద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, భూమండలంలో ఉన్న 3.5 కోట్ల పుణ్యతీర్థాలన్నీ తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలో ప్రవేశించే రోజు. కాబట్టి మత్స్యద్వాదశి రోజు తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేస్తే 3.5 కోట్ల పుణ్యతీర్థాలలో ఏకకాలంలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అయితే తిరుమల వెళ్ళి తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే, తిరుమల కొండ మీద పుష్కరిణి సాక్షాత్తు సరస్వతీ నది కాబట్టి గృహంలో స్నానం చేసే సమయంలో సరస్వతి 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 అనుకుంటూ సరస్వతీ నదిని స్మరించుకుంటూ స్నానం చేయండి. వీలైతే సరస్వతి నదీ జలాలు మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కూడా విశేషమైనటువంటి శుభము లాభము చేకూరతాయి. ముక్కోటి తీర్థాలలో స్నానం చేసినటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేయవచ్చని, కొన్ని పనులు మంగళవారం చేయరాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మంగళవారం రోజు ఎవరూ కూడా తలంటు స్నానం ఆచరించరాదు, నూతన వస్త్రాలు ధరించరాదు, ముఖ్యమైనటువంటి ప్రయాణాలు నిర్వహించరాదు. బాగా అత్యవసరమై ముఖ్యమైన ప్రయాణం చేయవలసి వస్తే స్నానం చేసే నీటిలో కొన్ని మారేడు దళాలు కలుపుకొని ఆ నీటితో స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం, ఆంజనేయ స్వామి వారి సింధూరం బొట్టు ధరించి బయటికి వెళ్ళటం ద్వారా మంగళవారం ప్రయాణాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మంగళవారం సందర్భంగా ఎవరూ కూడా కొత్త కార్యక్రమాలు ప్రారంభించరాదు. మంగళవారం ఇనుప వస్తువులు కొనరాదు. అలాగే మంగళవారం నలుపు రంగు వస్త్రాలు కూడా కొనరాదు. 10 మంది కలిసి నిర్వహించే ఏ కార్యక్రమాలు కూడా మంగళవారం నిర్వహించరాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అయితే మంగళవారం కొన్ని పనులు చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మంగళవారం అప్పులు తీర్చడానికి అనుకూలమైన రోజు. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కుజహోర ఉంటుంది. ఆ సమయంలో అప్పు తీరిస్తే మళ్ళీ దాదాపు అప్పు చేయాల్సిన అవసరం రాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే మంగళవారం ఆపరేషన్లు చేయించుకోవటానికి అనుకూలమైన రోజు. మంగళవారం కుజహోరలో ఆపరేషన్ చేయించుకుంటే అది విజయవంతమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. డాక్టర్లను కలుసుకోవటానికి, అలాగే లాయర్లను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి మంగళవారం అనుకూలమైన రోజు. మంగళవారం కోర్టు సంబంధమైనటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకున్నట్లయితే, కోర్టు పరంగా ముఖ్యమైన చర్చలు చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. సాహసోపేతమైనటువంటి క్రీడలలో ప్రవేశించటానికి, కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి క్రీడలలో ప్రవేశించటానికి కూడా మంగళవారం అనుకూలమైన రోజు. అదేవిధంగా మంగళవారం రోజు గృహంలో వంటగదికి సంబంధించిన వస్తువులు కొనటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. ఎలక్ట్రికల్ పనులు నిర్వహించడానికి కూడా మంగళవారం అనుకూలం. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని రిపేర్ చేయించుకోవటానికి కూడా మంగళవారం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి మంగళవారం ఏ పనులు చేయాలో ఆ పనులు చేయటం ద్వారా, మంగళవారం ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకుండా ఉండటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మంగళవారం ప్రధానంగా రాహుకాలంలో దుర్గా ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా దుర్గమమైన కష్టాల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.